ఒక అడవిలో లిల్లీ అనే నక్క ఉంది. ఆ నక్కకి 3 రోజుల నుండి తిండి దొరకక చాలా ఆకలితో ఉంది. లిల్లీకి సింహం వేటాడి వదిలేసిన పెద్ద మాంసం ముక్క ఒకటి దొరికింది. అది చూసిన లిల్లీ ఆనందానికి అవధులే లేవు. లిల్లీకి ఆ మాంసం ముక్కని వెంటనే తినాలని ఉన్నా మళ్ళీ ఏదైనా పెద్ద జంతువు వచ్చి ఆ ముక్కని తినేస్తుందేమోనని వేరే సురక్షితమైన చోటుకెళ్ళి దానిని తిందామనుకుంది. లిల్లీ ఆ మాంసాన్ని నోటితో పట్టుకుని వెళ్తుండగా దారిలో ఒక వాగు వచ్చింది. దాంతో లిల్లీ ఆ వాగుపై ఉన్న వంతెన దాటాల్సి వచ్చింది. వంతెన దాటుతున్న లిల్లీ నీటిలో తన ప్రతిబింబాన్ని చూసి నీటిలో ఇంకో నక్క ఉందేమో అని భ్రమపడింది. దాని నోట్లో కూడా ఇంకో పెద్ద మాంసం ముక్క ఉంది అని అనుకుంది. దురాశకి పోయిన లిల్లీ తన నోరు తెరిచి నీటిలో ఉన్న మాంసాన్ని కూడా పట్టుకుందామని ప్రయత్నించింది. కానీ తన నోటిలో ఉన్న మాంసం కూడా నీటిలో పడిపోయింది. అత్యాశకు పోయి తాను ఎంత పెద్ద తప్పు చేశానన్నది లిల్లీకి అప్పుడు తెలిసొచ్చింది. తను చూస్తుండగానే తాను కష్టపడి తెచ్చుకున్న ఆహారం నీటిలో కొట్టుకుని పోయింది. ఈ కథ మనకేం చెప్తుందంటే ఎప్పుడూ దురాశ అనేది దుఃఖానికే దారితీస్తుంది. అందుకే మనం ఎప్పుడూ కూడా మనకి దొరికిన వాటితోనే సంతృప్తి పడడం చాలా మంచిది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.